హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో అనేది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఎందుకంటే 10 మంత్స్ బేబీస్కి ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ లేకుంటే డిన్నర్ రెసిపీస్ ఏమైనా ఉంటే పెట్టమని చెప్పారు. నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను 3-4 వీడియోస్. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. సో ఓట్స్తో ఈజీ రెసిపీ అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓట్స్ అనేటివి మనం పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే దీనిలో విటమిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, ఫైబర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో పిల్లల హెల్త్కి చాలా మంచిది, తొందరగా లావ్ అవుతారు. వీక్లీ ట్వైస్ లేకుంటే డే బై డే అయినా మనం ఇలా ఓట్స్ అనేటివి పిల్లలకి పెట్టాలి. నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. ఈ 1 కప్ ఓట్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకుండా నార్మల్గా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా కరకరలాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానిలోనే నేను 1/2 కప్ వేసుకున్నాను కాబట్టి ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి బాగా ఉడికించాలి, మెత్తగా ఉడికించాలి. ఎందుకంటే రోస్ట్ చేసాం కాబట్టి సో కొంచెం లేట్గా ఉడుకుతాయి. మనం సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. పిల్లలకి పెట్టేటివి మనం ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. అలాగైతే ఎక్కువసేపు కుక్ అవుతాయి. బాగా ఉడికిన తర్వాత నేను 3 డేట్స్ తీసుకున్నాను, లైన్ డేట్స్. అవి సీడ్స్ రిమూవ్ చేసేసి వాష్ చేసేసి ఒక 20 మినిట్స్ మనం కుక్ చేసే ముందు నానపెట్టాలి. నానపెట్టిన డేట్స్ని నేను ఇలాగా వేసేసాను డైరెక్ట్గా. మనం ఏం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఉడికిపోతే సరిపోతుంది. ఇది కొంచెం బాగా దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం టేస్ట్ కోసము నేను జాగరీ పొడి, బెల్లం పొడి యాడ్ చేశాను. లేదంటే లైన్ డేట్ సిరప్ యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర నట్స్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయట్లేదు. సో ఉన్నవాళ్ళు వేయండి కంపల్సరీగా. నట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి అని ఒక వీడియో కూడా పెట్టున్నాను. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఆ తర్వాత 2-3 మినిట్స్ మనం బాగా కలబెడుతూ ఉండి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా ఉడికించాము అంటే ఇంకా బాగా దగ్గర పడుతుంది. ఆ టైంలో తీసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. మనం ఫీడింగ్ బౌల్ ఏదైతే యూస్ చేస్తామో బేబీస్కి దానిలోకి మార్చుకునేసి కాచి చల్లార్చిన మిల్క్ని నేను యాడ్ చేశాను. సో 1 ఇయర్ బిలో పిల్లలకైతే మిల్క్ అయితే యూస్ చేయొద్దు. 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే మిల్క్ యూస్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, జస్ట్ టేస్ట్ కోసం. అంతే అండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేయడమేను. మరి చల్లగా లేకుండా కొంచెం వేడిగా, పిల్లలు తినేంత వేడిగా చూసుకొని పిల్లలకి పెట్టాలి. మరీ చల్లారిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. సో పిల్లలు ఇష్టపడరు తినడానికి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూస్తుంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.